సంతోషమే ప్రతి క్షణము ఇక సంతోషం ప్రతి క్షణం మానిపల్లి జ్యువెలర్స్. అందరికి శనార్థులు మంచిగా ఉన్నారా? నేను కూడా మస్తున్నా. ఎన్ని రోజులు యాంకర్ పొజిషన్ లో కూర్చొని ప్రతి ఒక్కరిని సినిమా ఇంటర్వ్యూలు చేసేది కానీ ఈ ఇంటర్వ్యూ మన సినిమా మన ఇంటర్వ్యూ, నేనే ఇంటర్వ్యూ చేస్తున్నా. మీకు అర్థమైపోయి ఉంటుంది మన ఇంటర్వ్యూ అనగానే కేసీఆర్ కేశవచంద్ర రమావత్. సో చేస్తున్నావు ఇంటర్వ్యూ అంటే నేను నీ యాంకరింగ్ పని కోసం కాదు ఇక్కడికి వచ్చింది. నీ పని ఏంది చెయ్యి, నీ పని ఏదో నువ్వు చెయ్యి. తన పని తను చేస్తాం కదా. నీ పని ఏది? నిన్ను ఇంట్రడక్షన్ చెప్పమన్నా, నేను కదా అడుగుతా. ఇంట్రడక్షన్ చెప్పు అంటే మరి చాలా అక్కడ కాపీ. ఇక చెప్పబాయ్ ఏంటి ఇది? కేశవచంద్ర రమావత్. చెప్పబాయ్ ఏంటి? రమావత్ కాదా? అదే కేసీఆర్. ఇప్పుడు ఈ సినిమాకి నువ్వు ఎట్లా హీరోనా? హీరో నేను కాదన్నా, కథ హీరో. కథ హీరో మీరేంటండి? కథ హీరో అయితే కథలో ఉన్న క్యారెక్టర్ హీరో అని చెప్పని మరి హీరో కాదండి. నిన్ను అడిగే నిన్ను అడుగుతా, నువ్వు చెప్పు. ఈ సినిమాకి నువ్వేగా హీరో అంటే కథ పరంగా నేను హీరో. అప్పుడు కథ పరంగా హీరో అంటే ఇప్పుడు కథ కాదనుకో. ఆ టైటిల్ ఎవరిది? టైటిల్ నేను పెట్టుకున్న స్టోరీ చెప్పొద్దు. స్టోరీ చెప్పా. ఇప్పుడైనా 100 ఏళ్ల తర్వాత అయినా కేసీఆర్ అనే సినిమాకి హీరో ఎవరంటే రాకేషే అంటారు. అర్థమైందా? ఈ కథలో నేను ఒక మంచి క్యారెక్టర్ చేశాను, సైకిల్ తొక్కుతుంటే టైర్ పంచర్ అయింది, ఇవన్నీ ఆవిడ అడగలేదు. ఈ కథకు నువ్వు హీరో కదా, అది చెప్పు. ప్రొడ్యూసర్ ఏది అడిగితే అదే చెప్పాలి. అర్థమైందా? ప్రొడ్యూసరు నేనే. నువ్వే? నేనే. అదొక్కటి గట్టిగా చెప్పాలి. డబ్బులు పెట్టావు కదా, మన డబ్బులు పెట్టాం కాబట్టి తెలుస్తుంది. నేనే ఆ కాన్ఫిడెన్స్ లేవు, తప్పులేదు. ఇప్పుడు తనేంటి? తనేంటో అడగండి. మరి తనేంటో నన్ను నిలదీసే. ప్రొడ్యూసర్ నువ్వు అన్నావు, మరి నువ్వు? నేను ఈ సినిమాలో ఒక క్యారెక్టర్ చేసిన. ఒక క్యారెక్టర్ చేసి డబ్బులకి నీకు సంబంధం లేదు. అంటే ఇంకా నువ్వు ప్రొడ్యూసర్ కాదు. అంటే నేను దాంట్లో కూడా నాది కూడా ఒకటి ఉన్నది. నీది కూడా ఉంది. అది కో ప్రొడ్యూసర్ అని చెప్పాలి. కో ప్రొడ్యూసర్. ప్రొడ్యూసర్ కాదు, కో ప్రొడ్యూసర్. కో ప్రొడ్యూసర్. ప్రొడ్యూసర్ స్పెల్లింగ్ చెప్పు. స్పెల్లింగ్ చెప్పు. ఇప్పుడు చెప్తే పిఆర్ఓ డియు డియో సిఆర్ అంటే పిఆర్ఓ డియో డియు సిఆర్ డియో సిఆర్ డియు డియు ప్రొడ్యూసర్. వెరీ గుడ్. మీరు హీరోయిన్ కదా, పర్లేదు మాట్లాడచ్చు, నేనేమనుకోను. ఏం పేరు? అనన్య. వెరీ గుడ్. అనన్య కృష్ణన్ చెప్పమ్మా. అనన్య కృష్ణన్ వెరీ గుడ్. ఈ సినిమాకి మీరు హీరోయిన్, మెయిన్ లీడ్. దొరికిపోయారు ఇక్కడ. మెయిన్ లీడ్ ఉండదు ఈ సినిమాలో. నేను హీరోయిన్. అలానే పిలిచేవాళ్ళు. అదే అంటే ఇప్పుడు నువ్వు ఈ సినిమాకి నువ్వు హీరోయిన్ ఫిక్స్. అది నువ్వు హీరో కమ్ ప్రొడ్యూసర్. ఇంకా కమ్ ఉన్నాయి, చాలా ఉన్నాయి లోపల ఉన్నాయా? మీరు కమ్ అయితే థియేటర్. బేసిక్ గా నాకు ఒక్కటి చెప్పు, ఈ సముద్రంలోకి నువ్వు ఎందుకు దిగావు? ఫస్ట్ దిగాల్సి వచ్చింది, తోసేశారు. ఎవరు? ఒకళ్ళు. ఈవిడ కాదు, వేరే దగ్గర తోసేసింది. ఒకళ్ళు చేస్తానని చెప్పి వచ్చి రెడీగా ఉండు, మనం ఇది చేస్తున్నాం అని చెప్పినప్పుడు నమ్ముకొని ఇలా ఉన్నాం కదా, నువ్వు వెళ్ళు నేను వస్తున్నా అన్నారు. నన్ను దోసేసారి, వెనక్కి తిరిగి చూస్తే లేరు. నేనున్నా. టాటా బాయ్ బాయ్, నేను వెళ్తున్నా. ఈ కథ ఎవరిది యాక్చువల్ గా? నాది. రాసుకున్నా. నువ్వు రాసుకున్నదే. నువ్వు రాసుకున్న కథకి ఎవరినో అప్రోచ్ అయ్యావు, వాళ్ళు కాదన్నారని నువ్వు దిగావు. అంటే బేసికల్లీ ఒక ఇద్దరం అనుకున్నాం స్వామి కదా, కూర్చొని ఫ్రెండ్షిప్లో. యాక్చువల్లీ నేను సుజాత ఒక డైమండ్ రాబరీ మీద కథ రాసుకున్నాం. ఫస్ట్ అది తీయాలి, అది కాదు అని. ఫస్ట్ హాఫ్ మొత్తం పల్లెటూరులో ఉంటుంది. దీన్ని అక్కడ దాకా లండన్ వెళ్ళి కోహినూర్ డైమండ్ చేయాలంటే అది పెద్ద కథ, దాన్ని చేయడం అనేది చాలా బడ్జెట్తో కూడుకున్న పని అని కట్ చేసి ఫస్ట్ హాఫ్ అంతా ఈ కుర్రోడికి అదే సిటీ పల్లెటూరు నుంచి బయలుదేరి ఒక లంబాడి కుర్రోడే ఏంటి అనుకుని సెకండ్ హాఫ్ని ఎలా తిప్పాలి అన్నప్పుడు నాకు ఫ్రెండ్ సలహా ఇచ్చాడు. నేను అడిగి ఇప్పుడు నీకు అర్థం కావట్లేదు, నిన్ను కథ చెప్పమని చెప్పాడా? కాదు స్వామి, చెప్తున్నాను. నువ్వు కథ ఎవరు అడిగా? ఇది నువ్వు అట ఏంటి నాకు అర్థం కాదు. మరి ఏంటి మరి కథ? నేను అసలు కథ అడిగాను, నిజం చెప్పే ఓపిక, వినే ఓపిక ఉందా? అసలు నేను కథ అడిగాను. నేను చెప్పేదాకా కథ నువ్వు చెప్పినా చెప్పకపోయినా థియేటర్కి వచ్చి ఆడియన్స్ చూస్తాడు, వాళ్ళు డిసైడ్ చేస్తారు. ఇది నువ్వు లండన్ లో తీసావా ఊళ్ళో తీసావా అని అడగలేని. సముద్రంలోకి ఎందుకు దిగావు? దిగాల్సి వచ్చింది అని చెప్పాను. ఇష్టం అని చెప్పండి. నాకు సినిమా అంటే పిచ్చి.
ఆ? సినిమా అంటే పిచ్చి. ఇది ఒకళ్ళు అందిస్తే గానీ తెలియదు నీకు. అండ్ అన్నీ అవే అనిపించింది కాబట్టి ఇక్కడ దాకా వచ్చా, లేకపోతే నేను ఎందుకు వస్తాను? అది చెప్పు. సంవత్సరానికి కొన్ని 100 సినిమాలు వస్తాయి. అందరికి హిట్ పడాలని గ్యారంటీ ఉండదు. అవును స్వామి, ప్రతి ఫ్రైడే ఒకళ్ళ జీవితం ఉండదు. అవును స్వామి, ఏ ఫ్రైడే ఎవరితో తెలియదు. అవును స్వామి. ఇప్పుడు వచ్చే ఫ్రైడేను వచ్చే థర్స్డేను నీదే, నీకు ఎందుకు అంత కాన్ఫిడెన్స్ అంటే? నాదే, పక్కా నాదే. ఎలా? సినిమాల మీద నా సినిమా పడుతుందంటే, నేను ఒక డిస్ట్రిబ్యూటర్ నమ్మించి నా సినిమా ఇచ్చాను అంటే, నా సినిమాని ల్యాబ్ నుంచి నేను తీసిన దగ్గర నుంచి ల్యాబ్కి పంపించి ల్యాబ్లో ఎడిటింగ్ చేసి దాన్ని ఒక బలగం మధు గారు ఎడిట్ చేసి ఇంతమంది అంజీ అనే ఒక వ్యక్తి వచ్చి ఇంతమంది ఆల్మోస్ట్ సక్సెస్ కేటగిరీలో ఉన్న వాళ్ళందరూ వచ్చి రేపు నా సినిమాని దీపా ఆర్ట్స్ అమరన్ సినిమా తీసుకున్న వాళ్ళు నా సినిమా తీసుకున్నారంటే, నా బిడ్డ నా సినిమా నాకు కాన్ఫిడెన్స్ లేకపోతే నేను ఇంకొకరిని నొప్పించలేను, ఇంకొకరిని నేను మెప్పించి థియేటర్లో నా బొమ్మ వేయలేను. నా బిడ్డ నా మీద నా కాన్ఫిడెన్స్ నాకు ఉండాలి. రైట్. దీనికోసం నేను అడిగే స్టార్టింగ్, ఓకే, నువ్వు అది ఇది వదిలేసి నాకు అడ్డమైన స్టోరీలు అని చెప్పావు. అంటే పెద్దవాడే కదా. నేను అడగలేదు అవన్నీ. నేను ఓకే, పెద్దోడు చిన్నోడు ఎందుకని వయసులో పెద్దోడు చేస్తున్నావు? నువ్వు ఈ పొజిషన్లో నన్ను కూర్చోబెట్టి అడగమన్నావు. అవును, నేను అడిగే ప్రశ్నలకు మాత్రమే సమాధానం చెప్పు. ఓకే సార్, అర్థమైందా? ఓకే. ఎక్స్టర్నల్ ఎడిషనల్ ఇచ్చామనుకో లేచి వెళ్ళిపోతా. వద్దొద్దు, లేచి ఓపిక నాకు. సైలెంట్ గా కూర్చో. ఓకే. ఈ సినిమాకి మీరు హీరోయిన్ కదా? హీరోయిన్ హీరోయిన్ ఎవరు చెప్పారమ్మా నీకు? ఊర్లో ఊర్లో అన్నారా నిన్ను? ఏమని? హీరోయిన్ గారు అన్నారు. హీరోయిన్ గారైనా పిలుస్తారు ఏ ఊళ్ళో అయినా. అక్కడ అంతా ఊర్లో లమ్మాడే. కాదు, మీరు బేసిక్ గా మీకు విలేజ్ ఐడియా ఉందా? విలేజ్ బ్యాక్ డ్రాప్ ఇప్పుడు ఉంది, ఇప్పుడు అంటే సినిమా షూటింగ్ అప్పుడు లేదు, అప్పుడు ఎక్కువగా లేదు. అవును, అప్పుడు అంటే చిన్నప్పటి నుంచి నార్మల్ విలేజెస్ ఎక్కడ వెళ్ళలేదు. వెళ్ళలేదు. ఓకే, మీ మదర్ తోటి మాట్లాడదాం. మీరు విలేజ్కి వెళ్ళినప్పుడు మీ ఫీలింగ్ ఏంటి? షూటింగ్ విలేజ్లో జరుగుతుంది అన్నప్పుడు అంటే నా సినిమాలో చూస్తా ఉన్నాను ఊరంటే ఇది అని. బా, సినిమాలో చూసావా? సినిమాలలో చూసాను, రియల్ గా నేను అందుకే అంది వాళ్ళ మమ్మీతో మాట్లాడి, నువ్వు మధ్యలో దూరకు నువ్వు. సారీ. చాలా బాగుండింది. అందరి హాస్పిటాలిటీ కానీ ఎస్పెషలీ మేక పిల్లలతో ఆడుకోవడం, ఇది 3వ సారి చెప్తున్నాను. మేకపిల్లలతో అదొకటి. నేను ఎక్కడో విన్నా, నువ్వు కంఫర్టబుల్గా ఫీల్ అవ్వలేదని. ఒక డస్ట్ ఉంది బాగా, పైన చూస్తే గబ్బిలాలు వెళ్ళాడుతున్నాయి, బయట అంతా ఆవులు ఇవన్నీ ఉన్నాయి. నిజమేనాది? అంటే నిజమే, కానీ అంత నేనేం ప్రాబ్లమాటిక్ గా ఫీల్ అవ్వలేదు. ఊళ్ళో వాళ్ళు నీకు ఒక రెస్పెక్ట్ అదంతా బాగానే ఇచ్చారు కదా? అవును, ఇస్తారు, ఊరు కదా అలానే ఇస్తారు. ఇప్పుడు ఈ కేశవచంద్ర రమావత్ అనే సినిమాకి బ్యాక్గ్రౌండ్లో కేసీఆర్ అని ఉంది. ఈ స్టోరీ నీకు ముందే తెలుసా? చెప్పాడు మొత్తం? చెప్పారు, స్టోరీ సిట్టింగ్ అప్పుడు స్టోరీ చెప్పాడు. చెప్పి నువ్వు అడిగావా హీరో ఎవరు అని అడిగావా? మీకు గుర్తుందా? అడిగాను. నువ్వు ఇదేం క్వశ్చన్ అన్నా? తప్పే ఉంది. అడిగింది తను, హీరో ఎవరండి అంది. ఎవరు? నువ్వేం చెప్పావు? అప్పటిదాకా నాలో 2 ఆలోచనలు ఉండే. ఒకటి లేదు, ఇంటికి వెళ్ళే లోపల ఒక డిసైడ్ అవ్వాలని నేను సుజాత బయలుదేరాం. ఆల్రెడీ రోషన్ బాబుకి, శ్రీకాంత్ గారి అబ్బాయి రోషన్ బాబుకి ఒకటి అనుకున్నా, సుమక్కకి వీళ్ళిద్దరే పక్క లేదు అంటే కాదు కూడదంటే వాళ్ళు చేయకపోతే నా సినిమా నేనే చేసుకున్నాను. ఒక 2-3 సలహాలు ఇచ్చారు. ఎవరో కాదు, ఫస్ట్ అంజన్ ఇచ్చాడు, తర్వాత ధనరాజ్ అన్న ఇచ్చాడు ఆ భరోసా. ఎవరో ఏంట్రా నీ కథ నువ్వు రాసుకున్నావు, నువ్వే ఎస్టాబ్లిష్ అవ్వాలి, నువ్వు వెళ్ళు, నువ్వే తిరుగు, నువ్వే అని అంజన్ నాకు బాగా హెల్ప్ చేశాడు. ఇండస్ట్రీ అందరూ అదే చెప్తారు. అదే నమ్మకంతో పోయి అదే ఆగమ్మా చెప్పని మీ ఇద్దరు ఏంటి? నువ్వు అదే నమ్మకంతో ఏమంటాడు నమ్మకంతో వెళ్ళి నేను చెప్పాను కదా మీరెవరండి ఇందులో హీరో తను అడగలేదు. మేడకి ముందే తెలుసు, వాళ్ళ అమ్మగారికి ముందే చెప్పాను. తను అడిగినప్పుడు నేనే హీరో అని చెప్పాను. చెప్పాడా? చెప్పాడు. కాన్ఫిడెన్స్ లెవెల్ వచ్చింది నీకు? నేను ఒప్పుకున్నా, ఫస్ట్ కథ విన్నాకనే ఒప్పుకున్నా. నేను తర్వాత అడిగాను హీరో ఎవరు అని. ఒప్పుకున్నా. అయితే కథ మీద ఫస్ట్ నీకు కథే హీరో అన్న ఒక నమ్మకం కుదిరింది. అంతే. వెరీ గుడ్. ఇప్పుడు నువ్వు ఈ కథ రాసుకోవడానికి అసలు కారణాలు ఏంటి? ఈ కథనే రాయాలి, అసలు ఎన్నో కథలు ఉన్నాయి, ఈ కథనే రాయడానికి గల కారణం ఏంటి? మంచి ఏదన్నా నేను ఈ కథకి నేను ఫస్ట్ మంచిదే అడిగేది. డిక్లరేషన్ మంచిదే. అయితే స్వామి నేను ఈ దీనికి ఫస్ట్ నేను పేరు పెట్టుకుని దావత్ అని పెట్టుకున్నా. దావత్ అని పెట్టుకుంటే 100 సినిమాలో నాదో సినిమా. ఏదో బజ్ అయితే క్రియేట్ చేయాలి, మొత్తం నాదే, కొడితే నాది ఒకటే ఉండాలి, నాకు ఇంకొక ఆప్షన్ లేదు. ఇంకా నాకు ఇదే టార్గెట్, ఇదే
నేను ఇంకొక ఆప్షన్కి వెళ్ళలే. దీని తర్వాత నేను ఉంటానా, పోతానా, చేస్తానా, ఇంకెక్కడికన్నా మణికొండ నుంచి కృష్ణనగర్కి మళ్ళీ వెళ్ళి లేదా మోతీనగర్లో ఉంటాను, ఇవన్నీ నాకు లేదు. నా సినిమాకి బజ్ ఉండాలి, మాట్లాడాలి అని నేను లంబాడి బ్యాక్డ్రాప్ నేను ఎంచుకున్నప్పుడు అక్కడ పేర్లు ఉంటాయి, రాథోడ్స్ అవి ఉంటాయి. సో నేను కథ అనుకున్నప్పుడు ఈ ఎవరో ఒకళ్ళు వీడిని ఉత్తేజపరచడానికి వీడు ఫ్యాన్ అయి ఉండాలి, ఎవరొకరు ఫ్యాన్ అయ్యి, ప్రతి ఒక్కళ్ళ జీవితంలో ఎవరో ఒకరిని ప్రేరేపించే ఫ్యాన్ ఉంటాడు. వీడు చిన్నప్పుడే కేసీఆర్ ఫ్యాన్, తెలుసో తెలియకో వాడు మొత్తం కేసీఆర్ మళ్ళీ కాదు చెప్తున్నా. అదేనా వీడు అలా ప్రేరేపణతో చిన్నప్పటి నుంచి కేసీఆర్ 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 అనుకుని కేశవచంద్ర రామావత్ వాడే ఈ కేసీఆర్. ఇప్పుడు కేశవచంద్ర రామావతికి యాక్చువల్ కేసీఆర్కి సంబంధం లేదు. ఉంది మరి ఫ్యాన్ అన్నాక ఎందుకు సంబంధం ఉండదు? ఫ్యాన్ అన్నాక డెఫినెట్ గా సినిమాలో మాట్లాడతాడు కదా. సినిమాలో నువ్వు కేసీఆర్వి కాదు, కేసీఆర్ కాదు 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 కేసీఆర్వి కాదు, బయోపిక్ కాదు, కేసీఆర్ గారి గదిలో ఉండదు, కేసీఆర్ గారిని పొగడుతలు ఎత్తేది ఉండదు, ఓన్లీ ఫ్యాన్ ఆఫ్ కేసీఆర్. కేసీఆర్ గారిని ఏమన్నా అంటే ఊరుకోడు. అది ఎందుకంటే బయట జనాలు ఈ టైటిల్, ఎందుకంటే కేసీఆర్ అనే ఆ 3 అక్షరాలకి ఓ బలం ఉంది, దానికి ఒక చరిత్ర ఉంది. కేసీఆర్ ఇప్పుడు ఆ చరిత్రకి నువ్వు అనేటప్పటికి కొంచెం వెరైటీగా చూస్తారు. డెఫినెట్లీ ఎందుకంటే నీకు రిసెంబ్లెన్స్ కాదు, అవును, ఆ కేటగిరీలో నువ్వు లేవు, మనకు సంబంధించిన విషయాలు కాదు. సో ఇప్పుడు ఆ కేశవచంద్ర రామావతి అని నువ్వు చెప్పేంత వరకు రేపొద్దున ఎవడు మాట్లాడినా కేశవచంద్ర రామావతి అనే సినిమాకి రాకేష్ హీరో అనరు, కేసీఆర్ అనే సినిమాకి రాకేష్ హీరో అంటారు. సో కేసీఆర్ అని పెట్టుకోవడానికి కారణం కథలో నువ్వు కేసీఆర్ ఫ్యాన్ అంతే అంతే కదా, క్లారిటీ అంతే స్వామి. రైట్. ఇప్పుడు ఈ సినిమాకి ఎంత ఖర్చు అయింది? బాగా ఖర్చు అయింది, బాగా అయింది ఖర్చు. ఇప్పుడు ఎప్పుడు రిలీజ్ ఇది? 22 అయిపోయింది ఆల్మోస్ట్, అన్ని డన్, అన్ని డన్, రెడీ ఫర్ రిలీజ్. దేవుడి దేవాల అన్ని అంటే కాన్ఫిడెన్స్ లెవెల్ ఉంది, హిట్ ఉంది. హిట్ ఫట్ అనే సంబంధం లేదు స్వామి. నేను సినిమా చూసినోడైతే అయిపోయింది కదా. చూసిన వ్యక్తులు థియేటర్ వరకు వచ్చి రాకేష్ గుడ్ అటెంప్ట్ చేశాడు, అది హిట్ ఫట్ నా చేతిలో ఉండదు, ప్రేక్షకుడి చేతిలో ఉంటుంది. నా హిట్ ఏంటి అని నన్ను అడిగితే నేను ఒక డిస్ట్రిబ్యూటర్కి ఒప్పించి నా కథని స్క్రీనింగ్ చేసి డిస్ట్రిబ్యూటర్లు అందరినీ కూర్చోబెట్టి సినిమా వేస్తే ఒక డిస్ట్రిబ్యూటర్కి అబ్బా చలో నేను తీసుకుంటున్నా అని ఓన్లీ ట్రైలర్ అంటుంది. ఏంటంటే ఇప్పుడు నలుగురిలో ఒకటివి కాదు, నువ్వు కాదు, అస్సలు కాదు, అలా ఉండద్దని ఫిక్స్ అయ్యావా? పక్కా ఫిక్స్ అయ్యావు కదా, పక్కా. రాకింగ్ రాకేష్ ఇన్ కేశవ్ చంద్ర రామావత్, కేసీఆర్, గ్రీన్ టీ ప్రొడక్షన్స్. ఎవరిది ఈ స్టోరీలో? నీ క్యారెక్టర్ ఏంటిమా? ఒక లంబాడి తాండ్లో పుట్టిన అమ్మాయి, తనకి బలంగా నమ్మకం ఉంది తన బావ ఏదో ఒకటి సాధిస్తాడని. సో తను చాలా సపోర్ట్ చేస్తుంది అన్నమాట తన బావని, అది తన క్యారెక్టర్ మెయిన్, చాలా సపోర్ట్. ఇప్పుడు జనరల్గా కథ రాసుకునేటప్పుడు హీరోయిన్కి ఒక సపరేట్ క్యారెక్టర్, ఒక సపరేట్ ట్రాక్ ఉంటుంది, అలా ఉందా తనకి? ఏమన్నా డెఫినెట్గా ఉందా? ఇస్ అ వెరీ గుడ్ పర్ఫార్మర్. అన్నిటికీ మించి కథలో తన పర్ఫార్మర్ కాబట్టి సినిమా ఇండస్ట్రీలో ఉంది. నువ్వు ఎట్లా చెప్తావంటే బేకరీలో కరిపప్పు బాగుంటుంది తిందాం పదా అన్నట్టు ఉంటుంది. కరిపప్పు బాగుంటుంది కాబట్టి బేకరీలో పెడతారు, నువ్వేమో మాల్లో ఉన్నావు, అనకూడదు. ఇప్పుడు మాల్లో ఉన్నా, రేపు హాల్లో ఉంటా. మానేసావుగా? మానేసాను, ఆ తాలూకా లక్షణాలు ఇంకా పోవట్లేదు. పో తిన్నావు కదా, పోవాలి. ఇప్పుడు రమేష్ ఉన్నాడు, అవును, ధనరాజు ఉన్నాడు, రచ్చ రవి కనబడ్డాడు, నాకు ఇట్లా కొన్ని క్యారెక్టర్లు కనబడ్డారు. ఇప్పుడు ఎవరి క్యారెక్టర్లు వాళ్ళకి నువ్వు కథ నువ్వే రాసుకున్నావు కాబట్టి అడుగుతున్నాను నేను. ఎందుకంటే రేపు పొద్దున్న చూసేవాడికి నువ్వు హీరో అని తెలిసినా లోపల ఇంటర్నల్ సెన్స్లో ఒకటి గుర్తుంటుంది మన ఇండస్ట్రీలో వాళ్ళకి. ఏమని నువ్వు రాసేవు కథ కాబట్టి ఈ కథ బాగానే డీల్ చేసుకున్నాడు అనేది ఒక సెన్స్ లోపల గుర్తుంటుంది. ఎవరి క్యారెక్టర్లో వాళ్ళకి స్పెసిఫికేషన్స్ ఉన్నాయా? అన్ని ఇంటర్లింక్ క్యారెక్టర్లు స్పెసిఫికేషన్స్ ఉన్నాయి. అదే ఎందుకంటే కొన్ని క్యారెక్టర్లు డల్ అయినాయని, ఈ క్యారెక్టర్లు ఇతను చేయకపోయి ఉంటే అసలు క్యారెక్టరే లేకపోయి ఉంటే ఇంకా బాగుండేదని ఇలాంటి మాటలనే వస్తాయి. లేదు స్వామి, ఏ క్యారెక్టర్ ఆ క్యారెక్టర్ తను నన్ను ఊర్లో నుంచి ఇచ్చేటప్పుడు ధైర్యం ఇచ్చేటువంటి ఒక అద్భుతమైన ఏమీ తెలియని అమాయకత్వంలో ఉన్నప్పుడు లేడీ తను కనపడ్డా పంపించేటప్పుడు తన ధైర్యం అందరికి తెలుస్తుంది. ఇప్పుడు దాకా ఈ అమ్మాయి ఏమి తెలియగా ఉంది, బావని పంపించేటప్పుడు ఇంత ధైర్యం బావకే ఇస్తుంది. నేను వెళ్ళి సూసైడ్ చేసుకుంటున్నప్పుడు హైదరాబాద్లో ఒక పల్లెటూరు నుంచి ఒక కల్మషం లేని పచ్చటి ఊరి నుంచి ఇక్కడికి వచ్చి కాలుష్యంలోకి వచ్చినప్పుడు సూసైడ్ చేసుకున్నప్పుడు ఆపే ధనరాజు కనపడతాడు.
మోటివేషన్ ఇచ్చి కూర్చో అలా ప్రతి క్యారెక్టర్ ప్రతి క్యారెక్టర్ స్టోరీ పరంగా ఒక్కొక్కటి ఉంది. ఉంది. ఓకే, ఇప్పుడు మీరు షూటింగ్ చేసేటప్పుడు ఎంజాయ్ చేశారా? మీరు ఎంజాయ్ చేశారా? ఎంజాయ్ చేశాను. మళ్ళీ అడగండి, 3 సార్లు మేకలతో ఆడుకున్నాను కూడా చెప్తాను. అది కంటిన్యూ చేయలేకేమో కదా. మీ స్టోరీ మీకు నచ్చిందంటే మేకతో ఆడుకున్నానండి. ఇప్పుడు నా క్యారెక్టర్ అక్కడ ఉంది. అమ్మా ఆ character. అది అడగట్లేదు ఏంటి అది అడగను, కొన్ని దాచిపెట్టడం మంచిది. ఇప్పుడు ఆర్టిస్ట్ అవ్వాలనుకున్న గురించి అడగాలి, ఆల్రెడీ ఆర్టిస్టుల గురించి అడగకూడదు. చంటి గారు మీరు ఆల్రెడీ రూమ్ లో మాట్లాడుతున్నారు. ఓకే స్వామి. అవన్నీ మాట్లాడుకోలేదు కానీ సరే. ఇప్పుడు నువ్వు ఓవరాల్గా నువ్వు యాక్ట్ చేసి నువ్వు డబ్బింగ్ చెప్పేటప్పుడు ఇప్పుడు నీ పరంగా ఆడియన్స్ ఈ సినిమాకి రావాలంటే ఏముంది పాయింట్ నీ పరంగా? సింగిల్ లైన్లో చెప్పు. ఆ మెసేజ్, సినిమాలో ఉండే హోల్ మెసేజ్ అంటే ఒక ఫ్యాన్కి ఉండే ఆ ఎమోషన్, అంటే తన లీడర్ మీద ఉన్న ఆ ప్రేమ, గౌరవం, అవన్నీ చూడడానికి ఖచ్చితంగా ఆడియన్స్ ఎంజాయ్ చేస్తారు. నువ్వు చెప్పు సేమ్ క్వశ్చన్ ఆన్సర్. ఇప్పుడు నేను ఒక సినిమాకి వెళ్తా, సినిమా మొత్తానికి నేను కనెక్ట్ అవ్వాల్సిన అవసరం ఉండదు. ఒక పాయింట్ కనెక్ట్ నేను ఏదో ఒక పాయింట్కి కనెక్ట్ అవుతా, ఆ పాయింట్ గురించే మాట్లాడతా. సో అట్లా ఒక ఆడియన్, ఒక ఏమీ తెలియని ఒక ఆడియన్ ఈ కేశవ చంద్ర రమావతి అనే సినిమాకి వచ్చి కూర్చొని చూసి ఇంకొకటికి చెప్పాలి కదా ఎల్లురా అని. ఆ పాయింట్ ఏంటి? నాకు బాగా నచ్చిన పాయింట్, ప్రతి సీన్ వెనక మ్యూజిక్ నరేషన్ చేస్తూ ఉంటుంది. ఇది కొత్త ప్రక్రియ. ఒక సీన్ వెళ్తుంటే ఇంతకుముందు బ్యాక్గ్రౌండ్ స్కోప్ అనేది సీన్ కి వెల్వేట్ అవుతూ ఉంది, కానీ చరణార్జున అలా ఇవ్వలేదు. నాకు సీన్ ఉంటే ఆ సీన్ ని నరేట్ చేసి మ్యూజిక్ ఉంటుంది. సీన్ కి ఇంటర్లింక్ లో మ్యూజిక్ మనల్ని లోపలికి సీన్ లో, నేను ఇందాక కూడా చెప్పాను 3D లోగా ఒక సీన్ నడుస్తుంటే ఆ పాత్రలు మన పాత్ర లోపలికి వెళ్ళిపోయేటట్టు, బూస్ బాంబ్స్ వచ్చేటట్టు, లేదా ఎమోషన్ అయ్యేటట్టు, ఫన్ వచ్చినప్పుడు ఫన్ మనం అక్కడే ఉన్నట్టు క్రియేట్ చేశాడు. కొత్త ప్రక్రియ. చరణ్ అర్జున్ నాకు నిజంగా బ్రహ్మాండంగా ఇచ్చాడు. విమానంతో పెద్ద సక్సెస్ తాను, పెద్ద పెద్ద సినిమాలు చేస్తున్నా నా సినిమాకి తమ్ముడు దీని మ్యూజిక్ నరేషన్తోనే నేను లేపాలి అని చెప్పి 4 పాటలు ఇచ్చాడు. ఆ 4 పాటలతో పాటు ప్రతి సీన్కి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, సీన్ నడుస్తూ ఉంటుంది స్వామి, వెనక తను ఏదో మ్యూజిక్తో చెప్తూ ఉంటాడు. మ్యూజిక్కి అర్జున్ హీరో అనుకుందాం డెఫినెట్లీ. చెప్పనైతే నీకు దీనికి బేసిక్గా నాకు బాగా నచ్చింది ఏంటంటే నీ సినిమాకి లిరిక్స్ గోరేటి వెంకన్న గారు, కాసర్ల శ్యామ్ గారు అంటే నాకు బాగా పరిచయం కాబట్టి నేను ఆయన గురించి మనం ఏం మాట్లాడకూడదు. గోరేటి వెంకన్న ఆయన గొప్ప లెజెండ్ లిరిక్ రైటర్. మను సార్ పాడారు, కల్పన గారు పాడారు, సాకేత్ పాడాడు, అన్నిటికీ మించి చాలా బిజియెస్ట్ సింగర్ రామిర్యాల గారు పాడారు. సూపర్. ఈ సినిమాకి తెలంగాణ ఉద్యమానికి ఏమైనా సంబంధం ఉందా? ఉంది. అంటే నువ్వు యు ఆర్ ఫ్యాన్ ఆఫ్ కేసీఆర్ కాబట్టి ఈ స్టోరీలో అది లింకప్ అయిందా, లేదా స్టోరీకి సంబంధంలో ఒక చిన్న పాటలా ఉందా? స్టోరీ సంబంధంలో ఒక చిన్న పాట అంటే వాడు ఒక చిన్న కుర్రోడు చదువుకునే వయసులో, ఆ లేత వయసులో ఏదో ఒక దాని మీద ప్రభావం పడుతుంది. ఆ ప్రభావమే ఆ గొంగలి, ఆ మేక. లింకప్ ఉంది. తెలంగాణలో పుట్టి పెరిగినందుకు ఇప్పుడున్న ఈ 20s జనరేషన్ వాళ్ళు చిన్నప్పుడు తలుచుకుంటే వాళ్ళకి తెలంగాణ లేదు. తెలంగాణ రాష్ట్రం అనేది మేము ఇంటర్లో ఉన్నప్పుడు వచ్చింది. బిఫోర్ తెలంగాణ ఎట్లుండే అంటే ఈయన చిన్నగా ఉన్నప్పుడు తెలంగాణ ఎట్లుండే, పెద్ద పెరిగిన తర్వాత తెలంగాణ ఎట్లున్నది అనేది ఒకటి ఒక చిన్న అంటే నా ఇదేంటంటే వాడి దగ్గర నుంచి చూసారు, వాడికంటే ఎక్కువ నాలెడ్జ్ నీకుంటుంది ఈ సబ్జెక్ట్ మీద. అందుకే తనే చాలా వరకు తనే రచనా సహకారం అందించింది. అడగరా మీరు? నేను అడగట్లేదు, ఇది అడగరు మీరు. నేను అది వాడు చెప్పాలి అది. చెప్పండి. తను పూర్తిగా నేను స్క్రిప్ట్ అనుకున్నప్పుడు తను పూర్తి లాస్ట్ ట్విస్ట్ ఒకటి ఉంటుంది, అది కూడా తను ఎక్కడో సెర్చ్ చేసి గూగుల్లో డెప్త్గా వెళ్ళి క్లైమాక్స్ ఇలా పెడతాం, క్లైమాక్స్ ఇలానే పెడదాం, దీనికి పూర్తి ఆధారాలు ఉన్నాయి, ఇది జరిగిన యథార్థ సంఘటన అని చెప్పి టోటల్ ఇన్స్టాగ్రేషన్, అంటే తన జర్నలిజం ఫీల్డ్ నుంచి వచ్చింది కాబట్టి టోటల్ దాన్ని మార్ఫింగ్ చేసి. నేను అందుకే ఆ మాట అంది అని చెప్తాను. నీకంటే ఎక్కువ నాలెడ్జ్ తనకి ఎందుకు ఉంటుందంటే తన బాటపు తన యాస భాష అంతా అక్కడి నుంచి వచ్చింది. మనం ఇక్కడికి వచ్చి మనం కన్వర్ట్ అయ్యాం, మార్చపడ్డాం, దానికి దీనికి సంబంధం లేదు. కాబట్టి ఇప్పుడు ఈ సినిమాకి నువ్వు హీరోయిన్ కాబట్టి ఇన్నిసార్లు ఎందుకు చెప్తున్నానంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకు కాన్ఫిడెన్స్ లెవెల్ రావాలి. వచ్చింది ఆల్రెడీ. బేసిక్ గా ఇండస్ట్రీలో జరిగే నాకు తెలిసినంత నాలెడ్జ్, ఐఎమ్ వెరీ స్మాల్ పర్సన్, మీ మమ్మీని అడిగితే కరెక్ట్ చెప్తారు. ఇండస్ట్రీలో ఎవరు ఏ క్యారెక్టర్లు ఫస్ట్ లో లాంచ్ అవుతారో అదే క్యారెక్టర్ లో ఫిక్స్ అయిపోతారు. ఇండస్ట్రీ అదే చూస్తుంది. ఓకే, నువ్వు హీరోయిన్ గా లాంచ్ అయ్యావు కాబట్టి నీ బ్రెయిన్ సెట్ ఎప్పుడు నేను హీరోయిన్నే అనే ఫిక్సేషన్ లోనే ఉండాలి, అప్పుడే కెరియర్ పైకి ఉంటుంది. లేదు మనం
చెల్లెలి క్యారెక్టర్ వచ్చిన చేసేద్దామను అలా ఏమైనా వచ్చి చేసేద్దామని ఫిక్స్ అయిపోతే దానికి ఎవడేం చేయలేడు అనుకో. సో ఇప్పుడు మీ అందుకే నేను ఇన్నిసార్లు నువ్వు ఈ సినిమా హీరోయిన్ ఈ సినిమా హీరోయిన్ అని చెప్తాను. నేనే హీరోయిన్. హీరోయిన్ ఈ సినిమాకి స్వామి ఆడియన్స్ వస్తాడు, చూశాడు సినిమా, స్వామి బయటికి వెళ్ళి చెప్పాడు. మంచి చెప్పాడా చెడు చెప్పాడా అనేది మనకు తెలియదు కాబట్టి ఒకవేళ ఈ సినిమా ఫ్లాప్ అయింది అనుకుందాం, కీడిచ్చి మెరిచడం తప్పలేదు. ఓకే, నెక్స్ట్ స్టెప్ ఏంటి మీది? సినిమా రాసేసుకున్నా ఆల్రెడీ, ఇంకో సినిమా ఉంది. రిలీజ్ ఈవెంట్ లోనే నా నెక్స్ట్ కథ, దానికి సంబంధించిన సాంకేతిక నిపుణులు పేరు వేసేసి అనౌన్స్మెంట్ చేసేస్తాను. నెక్స్ట్ చేసేస్తాను. వెరీ గుడ్, వెరీ గుడ్. నువ్వు కాకుండా ఈ సినిమాకి బలం ఎవరు? నేను కాకుండా ఈ సినిమాకి హీరో అంటే గరుడవేగ అంజీ గారు, వెరీ బిగ్ టెక్నీషియన్ ఆయన. సినీ ఫోటోగ్రఫీ, డైరెక్షన్ ఇంతకుముందు ఆయన సక్సెస్ఫుల్గా పెద్ద బ్యానర్స్లో చేశాడు. గరుడవేగ లాంటి పెద్ద సినిమాని టేకప్ చేశాడు. 10th క్లాస్ డైరీ అని ఒకటి చేశాడు, బుజ్జి లారా అని పెద్ద వేగం చేశాడు. నాకు సినిమా కథ రాసుకోవడం మాత్రమే తెలుసు, ఎలా తీయాలో నాకు తెలియదు నిజంగా. ఒక జబర్దస్త్ ఆర్టిస్ట్గా గొప్పగా నేను చెప్పేది ఏంటంటే, ఈ సంవత్సరాల్లో మన స్క్రిప్ట్ రాసుకొని డైరెక్షన్ చేస్తున్నాం, అదే డైరెక్షన్ అని మనకు తెలియదు, నాకు తెలియదు. ఒక అందరికి నేర్పిస్తున్నాం, డైలాగ్ నేర్పిస్తున్నాం, టైమింగ్ నేర్పిస్తున్నాం, ఇలా ఉండాలి, సెట్ నేర్పిస్తున్నాం, సెట్ మీద ఇలా పెట్టాలి, ఇదంతా డైరెక్షన్ అని నాకు డెఫినెట్గా ఇక్కడ ఉపయోగపడింది. అది నేను డైరెక్షన్ చేయాలి అనుకున్నప్పుడు, ఒక వెనక వెళ్తున్నప్పుడు అంజన నాకు నేర్పించింది అదే. తమ్ముడు 13 సంవత్సరాలు నువ్వు స్క్రిప్ట్ డైరెక్ట్ చేస్తున్నావు, దాని మించి నీకు ఏది లేదు, ఆ ధైర్యంతోనే నువ్వు చెయ్యి డైరెక్షన్. లేదన్నా నేను కథంతా మొత్తం చెప్తాను. నాకు ఆ వామిస్ట్ మరాఠీ మూవీస్, బాలీవుడ్లో అమీర్ ఖాన్ గారి ప్రొడక్షన్లో కొన్ని సినిమాలు వస్తూ ఉంటాయి, చిన్న చిన్న సినిమాలు, ₹1 70 లక్షలు తీసి అవి 5 కోట్లు 10 కోట్లు వసూలు చేసే సినిమాలు ఉంటాయి. మాల్గుడీస్ కథలని పాతకాలం, నాకు ఆ ట్రెండ్లో కావాలి. ఇప్పుడు జబర్దస్త్ నువ్వు చేసావు కాబట్టి జబర్దస్త్ ఆ ఎక్స్పీరియన్స్ డెఫినెట్ ఈ సినిమాకి పనికొచ్చింది, బాగా పనికొచ్చింది. మనమే రాసుకోగలం, మనకు మనమే చేసుకోగలం, ఎవరు లేకపోతే సెట్ నేనే. డైరెక్టర్ ఎవరు దీనికి? గరుడవేగ అంజీ గారే. అంజీ గారే చేశారు. ఓకే, ఆయనే డైరెక్టర్, ఆయనే కెమెరామెన్. అది ప్లస్ పాయింట్ అయింది. తక్కువ టైంలో నేను ఇది చేయగలిగాను అంటే రెండు ఆయన అవ్వటం వల్లనే నేను దీన్ని పర్ఫెక్షన్ గా నేను అనుకున్న టైంకి, నా అనుకున్న బడ్జెట్ లో నేను చేయగలిగాను. ఈ సినిమా మొత్తం తీసేటప్పుడు అన్కంఫర్టబుల్ గా ఫీల్ అయింది నేను చెప్పు. Scenes, no, there was nothing uncomfortable. నథింగ్, ఎవ్రీథింగ్ వాస్ గుడ్, పర్ఫెక్ట్. ఎక్కడ గ్యాప్ కూడా ఇవ్వలేదు స్వామి. కంఫర్ట్ అయ్యే టైం నేను ఇస్తా, కంఫర్ట్ టైంలో తీసేయను సినిమా, అంతేనా? గ్యాప్ కూడా లేదు. రోజు హాలిడేస్ లో ఉంటే ఇంకా బాగుండు, కానీ పర్లేదు. హాలిడేలాగా తీయను సినిమా లానే తీసాను. సినిమాకి ఆఫీస్ లేదు, సినిమాకి ఎట్లా షెడ్యూల్ ఎట్లా? మార్నింగ్ 9 to 9 కాదు స్వామి, 6 to మార్నింగ్ 6 to 6కి నేను కరెక్ట్ గా అమ్మాయి కనపడాలి, నాకు అందరు సెట్ లో ఉండాలి. 5ంటికి నేనే అందరినీ లేపుతాను, గంటలు రెడీ అయిపోయి 6ంటికి సెట్ లో నేను కొబ్బరికాయ పట్టుకొని రెడీగా ఉంటాను. నాకు కావాలి. నా లైట్ ఆఫీసర్స్ దగ్గర నుంచి ప్రొడక్షన్ వాళ్ళ వరకు కూడా నేనే మేనేజర్ని, నేనే మేకప్ మ్యాను, నేనే కర్త, నేనే క్రియ, నేనే అమ్మ, అన్నీ నేనే భోజనాలు కూడా నేనే, క్యారేజీలు తీసుకెళ్ళి వాళ్ళకి పొట్లాలు కూడా అందించింది నేనే. మీ సినిమా కాబట్టి నువ్వు చేసుకున్నా తప్పలేదు, కానీ అన్ని నేర్చుకున్నా. ఏం సాధించాలి, కాకపోతే చెప్పకుండా కంఫర్ట్గా ఉన్న ప్లేస్కి వెళ్ళి కూర్చునేది. మేము అందరం ఎత్తుక్కునేది, రాకేష్ గారు నేను ఎక్కడ అని. ఏది వాళ్ళ అమ్మ ఫోన్ చేసి ఆ సతీష్ని పట్టుకొని ఉన్న ఆయన ఎక్కడ ఉంది, తన ఊర్లో అసలు మా ఊళ్ళోగా తండా ఊళ్ళో తీసుకెళ్లారు, రాకేష్ గారు ఇక్కడ అని అనేది చిన్న వాయిస్ తీసుకొని నా మిమిక్రీ ఎలా చేస్తున్నారంటే అయ్యో, అది అలవాటు వాడికి. అట్లా చేసింది, చాలా చేసింది. కానీ ఇప్పుడే చిన్న బిడ్డ, అందుకని మొత్తం చెప్పవు, చిన్న బిడ్డ తర్వాత చెప్పేస్తావు మొత్తం. బాగా హెల్ప్ చేసిందని. లేదా గుర్తుపెట్టుకో, ఒక పెద్ద ఆర్టిస్ట్ డాక్టర్ అయింది, మినిమం నీడ్స్ నన్ను అడగకుండా, ఇబ్బంది పెట్టకుండా, నేను అరిస్తే పడి అరిచా కూడా అరిచాను. చెంప మీద నుంచి చెయ్యి కూడా వెళ్ళిపోయింది, కొడతాయేమనుకున్నాను. ఆ కోపాలు వచ్చి అరిస్తే ఆ అమ్మాయి కొంచెం సరేనండి మీకు ఎలా కావాలంటే అలా చేస్తాను, వాళ్ళ అమ్మకి కంప్లైంట్ ఇవ్వకుండా, దోమలు కుట్టినా అవి కుట్టినా ఏది అది ఏది దొరుకుద్ది అక్కడ, కుట్టి వెళ్ళిపోయింది. అది ఏడ తీసుకురాలి అనుకోవాల్సింది ఫోన్ నెంబర్ అట్లా రోబోనా అది దోమ కాదు, అది దట్ వాస్ a big insect. ఏదో సెట్ అట్లా చెప్పుద్దా. మళ్ళీ నువ్వు ఇంగ్లీష్ లో మాట్లాడితే కష్టం, అది అయ్యో అది దగ్గర. మీతో ముందే చెప్పారు ఇలా మాట్లాడాలి మీతో అని. నువ్వు ఇంగ్లీష్ లో మాట్లాడితే కష్టమే. టాకింగ్ టు ఇంగ్లీష్ టు ఎవ్రీథింగ్ ఇన్ లాంగ్వేజ్ ఇంత చెప్పు. రేపు చెప్పు మిగతా. సో దట్స్ వై కేశవ్ చంద్ర రమావత్ అనే టాపిక్ వస్తే అయిపోయింది, మొత్తం అయిపోయింది, రెడీ కదా? రెడీ, ఫస్ట్ కాపీస్ రెడీ. ఫస్ట్ ఎవరికి చేసావు? ఇప్పటివరకు నేను ఎవరికి వెళ్ళినా, ఎవరికి వెళ్ళలేదా? వెయ్యను కూడా, థియేటర్లోనే చూడాలి ఆ సినిమా.
అందరికి ఎవరైనా 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 నేనేదైతే సినిమా పట్టుకొని ఇన్ని రోజులు ఎవరి దగ్గర అయితే తిరిగి ఏడ్చి అన్నా తీసుకోండి అంటే అవహేళనగా చూసారో వాళ్ళే నాకు ఫోన్ చేసి ఏమైంది, ఏం చేద్దాం ఈ సినిమా, మరి అక్కడే కొట్టావు కదా సక్సెస్. అక్కడే ఉంటుంది. థియేటర్లో రేపు ఒక డిస్ట్రిబ్యూటర్ ఆ షో తీసుకున్నాడు స్వామి. ఒక రాకింగ్ రాకే సినిమా ఒక డిస్ట్రిబ్యూటర్ తీసుకున్నాడు రేపు. నైజాంలో 70 థియేటర్లు, ఆంధ్రాలో 40 థియేటర్లు, ఆస్ట్రేలియాలో 5 థియేటర్లు, అమెరికాలో 15 థియేటర్లు. ఆస్ట్రేలియా సదరన్ స్పేస్ ఇంటర్నేషనల్ వాళ్ళు చేస్తున్నారు. యుఎస్లో టెక్ వాళ్ళు టెక్లిక్స్ వాళ్ళు చేస్తున్నారు. మొత్తం నైజాం సీజర్ మొత్తం దీపా ఆర్ట్స్ వాళ్ళు చేస్తున్నారు. ఒక సినిమాని నేను ఎలా నమ్మానో ఎంతమంది నమ్మినప్పుడు థియేటర్లకు వెళ్ళిపోతుందంటేనే ఒక రాకేష్ సినిమా ఓవర్సీస్ లో కొనుక్కున్నారు, ఆర్ ఓవర్సీస్ లో డిస్ట్రిబ్యూట్ అవుతుంది అంటేనే సక్సెస్ అయింది అని అర్థం కదా. దాని గురించి టెన్షన్ లేదు. నీ నెక్స్ట్ ప్లాన్స్ ఏంటి? కంటిన్యూ అవుదాం అనుకుంటున్నాను ఒక హీరోయిన్గా. మీరు ఏం చదువుతున్నారు? లా చదువుకుంటున్నాను. మళ్ళా ఎన్నో ఇయర్? 5th year. 365 రోజులు ఎగ్జామ్స్ రాస్తూనే ఉంటుంది. ఆయన కాల్ చేసినప్పుడల్లా ఎగ్జామ్స్ అప్పుడే చేస్తారు. ఇప్పుడు లాయర్ కాబట్టి నీకు బాగానే సపోర్ట్ అన్నది. రేపు ఏమైనా కేసులు వేసినా అదే ఎవరైనా లోపల తిట్టినా ఈ అమ్మాయి ఉంటుంది. కానీ అక్కడ కూడా వెళ్ళి సార్ ఇచ్చేయండి సార్ ప్లీజ్ అంటే మనం ఏం చేస్తాం, ఇచ్చేయమంటే పాపం వాళ్ళ బాధ్యత. అది బాధ్యత. బెయిల్ దాకెందుకు మధ్యలో డైరెక్ట్ అరెస్టా బెయిల్ దాకెందుకు అంటుంది? అరెస్టే డైరెక్ట్ గా ఏ సెక్షన్ లోపలేసేయండి దాకా రాణిస్తానా అంటుంది. ఓ ముందే అరెస్ట్ చేపిస్తావా? కోర్టు వరకు మీరెందుకు వెళ్తారు అని అంటున్నాను. అది చూడు మరి అంత స్మైలీగా అంత క్లారిటీగా చెప్పే ఆర్టిస్ట్ దొరకడం చాలా రేరు. దొరికింది ఫస్ట్ అదృష్టం. రెండోది సినిమా తీసావు, అది రిలీజ్కి రెడీగా ఉంది, డిస్ట్రిబ్యూషన్ దొరుకుతున్నాయి, మళ్ళీ ఫారెన్లో ఓవర్సీస్ డిస్ట్రిబ్యూషన్, వీళ్ళందరూ సపోర్ట్, అన్ని సపోర్ట్ బాగానే ఉంది. కానీ నాకు అర్థం కాని విషయం ఒకటే ఉందిరా. చెప్పండి స్వామి. ఈ సముద్రంలోకి ఎందుకు దిగావు అంటున్నా నేను. అది ఫస్ట్ అడిగారు మనం, దానికి ఆన్సర్ నువ్వు క్లారిటీగా చెప్పలేదు. గట్టిగా ఎన్ని నదుల్లో ఈత కొట్టినా, ఎన్ని చెరువుల్లో ఈత కొట్టినా చివరికి సముద్రంలోనే ఈత కొట్టాలి. ఇప్పుడు నేను సముద్రంలో ఈత కొడుతున్నా. ఇప్పటి వరకు నేను డైరెక్ట్ సముద్రంలో దూకేద్దామని ఫిక్స్ అయ్యి ఆల్రెడీ నదుల్లోనూ పిల్ల కాలువల్లోనూ కొట్టేశాం. డైరెక్ట్ ఇప్పుడు సముద్రంలో ఈత కొట్టడానికి వచ్చా. సేఫ్గా ఏ తిమింగలానికి దొరకకుండా, సేఫ్గా ఏ ఐస్బర్గ్ నన్ను గుద్దకుండా, ఎవరు నన్ను లంగరేసి కిందకి లాగకుండా నేను ఒడ్డుకి రావాలని మనస్ఫూర్తిగా కోరుకోండి. అంతే. వెరీ గుడ్. ఇంత పెద్ద టీము ఇంత పెట్టుకొని నీ కాన్ఫిడెన్స్ ఎందుకు మిస్ అవుతుంది? మీరు వచ్చారని, మీరు ఎదురుగా కూర్చుంటే నేను ఎవరికైనా ధైర్యంగా చెప్పగలను, కానీ మీకు చెప్పలేను. అంటే ఈయన ఇన్నర్ ఫీలింగ్ ఏంటంటే ఈ సినిమాలో నేను హీరోను అని చెప్పుకునే దానికంటే ఆ కథనే హీరో అని చెప్తే కథని నేను ఎంత నమ్మినో అందరికి అర్థమవుతుంది కదా అనేది ఇంటెన్షన్. అలా ఎప్పుడు చెప్పుకో. ఓకే సార్. ఎంత పెద్ద కథ అయినా, ఏం చేసినా, ఎన్ని కోట్లు పెట్టి తీసినా, 100 కోట్లు పెట్టి తీసినా, 10 లక్షలు పెట్టి తీసినా, ఆ సినిమా హీరో ఎవరైనా అడుగుతారు. కానీ కథ హీరో అంటే కదా భయ్యే, దానిలో ఎవరు మెయిన్ లీడ్ అని అడగరు. ఆ సినిమాకి ఎవరు హీరో, ఎవరు హీరోయిన్, ఇవే ఫస్ట్ టాపిక్. తర్వాత ప్యాడింగ్ ఆర్టిస్టులు వీళ్ళందరూ క్యాలిక్యులేషన్ లో వస్తారు. ఓకే, సో ఫస్ట్ నువ్వు పెట్టుకోవాల్సింది అంటే నువ్వే హీరో. చూడు అమ్మాయి హీరోయిన్ ఎంత పర్ఫెక్ట్ గా చెప్తుందో. నేనే హీరోయిన్, నేనే హీరో. మేక పిల్లలతో ఆడుకున్నాను ఎంత నీట్ గా చెప్తుంది. చెప్పడానికి నేను బాబు ఎలాగొచ్చారు నువ్వు? బట్టలతో. అదే ఇప్పుడు ఈ భయ్య క్యారెక్టర్ ఏంటి? మా ఆయన ఆన్ స్క్రీన్ దానిలో కూడా తాగుపోతే పాపం ఫిక్స్ అయిపోయారు కదా అందరూ కలిసి. ఒక మంచి క్యారెక్టర్ వేరే క్యారెక్టర్ ఇవ్వచ్చు కదా, నాతో బాధపడ్డాడు. కానీ క్యారెక్టర్ ఈ సినిమాలో మాత్రం అది ఫీల్ అయ్యేటట్టు చెయ్యదు. మంచిగా అంటే పక్కకు అది కూడా ఆమె కూడా ఆ యాక్టర్ ఆవిడ కూడా బాగా చేసింది కాబట్టి ఆ కాంబినేషన్ చూడొచ్చు, కన్నుల పండుగ. ఎవరి ఫార్మాట్ లో వాళ్ళు ఉన్నారు. నీ ఫార్మాట్ లో నువ్వు తప్పితే 100 టెన్షన్లు స్వామి ఇక్కడ. ఎందుకుంటే టెన్షన్లు దీని నెక్స్ట్ ఏంటి పరిస్థితి, 18 పెళ్లి అక్కడ ఫ్లెక్స్లు పడుతున్నాయా లేదా, అడ్వాన్స్ ఇచ్చారా లేదా, ఈ నైట్ కి మొత్తం ఫిక్స్ చేసి స్కాబ్లు వెళ్ళాలి, క్యూబ్లు వెళ్ళాలి, ఇప్పుడు వెళ్ళి సొంతకాలు పెట్టుకుంటూ కూర్చోవాలి. ఇన్ని టెన్షన్ల మధ్య అన్నిటికీ మించి మీరు అన్నారు చూడు, రేపు ఏంటి నా పరిస్థితి. 22 పొద్దున 7:35 మొదలయ్యే ఫస్ట్ స్క్రీనింగ్. దానికి ముందు 21 అర్ధరాత్రి అమెరికాలో తెల్లారి, మనకి అర్ధరాత్రి వాళ్ళకి. నువ్వు ఎంత టెన్షన్లో ఉంటావో చిరంజీవి గారు కూడా ప్రతి సినిమా రాత్రి అదే టెన్షన్లో ఉంటారు. అవును స్వామి. ఆయన 100 సినిమాలు దాటేసి వరల్డ్స్ పెద్ద బిగ్గెస్ట్ స్టార్ అయిపోయినా కూడా
ఆల్రెడీ బిగ్గెస్ట్ స్టార్ ఆయన, ఇంకా ఎన్ని అవార్డులు కొట్టినా ఏం చేసినా టెన్షన్. ఆ రేపు సినిమా రిలీజ్ అవుతుందంటే రాత్రి పడే ప్రతి హీరోకు ఉండే ప్రాబ్లం ఇదే. రేపు సినిమా ఏంటి అంటే మేబీ నిజంగానే మీరు అన్నట్టు దీనికి పైసలు ఇట్లా పెట్టుకోకుండా ఓన్లీ దాంట్లో మెయిన్ క్యారెక్టర్ హీరోగానే చేసి ఉంటే ఇప్పుడున్న టెన్షన్ జరంత తక్కువ ఉండేనేమో. అసలు టెన్షన్ ఎందుకు? పైసలు కూడా పెట్టుకోవచ్చు. నేను అదే అడుగుతున్నా, టెన్షన్ దేనికి అంటున్నా. సినిమా ఆల్రెడీ హిట్, తెలుసా నీకు ఆ విషయం? అది అక్కడ మిస్ అవుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆయనకు తెలవలే, తెలవలే, మనకి ఎరకైందా ఆయనకి ఎరక తెలవలే. థ్యాంక్ యూ. ఇట్లా కొడుక ఇట్లయితే నువ్వు ఎట్లా బతుకుతాడు ఇక? నీ దుకాణంలో ఎన్ని ఎంత కందిపప్పు అంటే చెప్పలేవు. సరే, నీ బేసిక్గా నువ్వు ఎంత కాన్ఫిడెన్స్లో ఉంటావో నీ కాన్ఫిడెన్స్ లెవెల్ చూసిన తర్వాతే హీరోయిన్ అంత కాన్ఫిడెన్స్లోకి వెళ్తుంది. తనే అంత కాన్ఫిడెన్స్లో ఉన్నప్పుడు నువ్వెందుకు కాన్ఫిడెన్స్లో రావట్లేదు నాకు అర్థం కావట్లేదు. వీళ్ళందరూ కాన్ఫిడెన్స్. ఇంతకంటే గొప్ప విషయం ఏంటంటే ఈ సినిమాకి పెట్టిన డబ్బులు 100% వస్తాయని డబ్బులు పెట్టినవాడే చెప్తోంది. వస్తాయి ఈజీగా వస్తాయి. మరి చూడు, భయపడద్దు నువ్వు దేనికి. ఇద్దరు ఆడోళ్ళు ఉన్నారు పక్కకు నిలబడి. నారి నారి నడుము మురారి వ్యక్తి. ఒక నారి ఏమో నరం గుంజుతుంది, ఇంకో నారిని మొత్తం పీకేస్తుంది. ఉన్నది కట్ చేసి తీసి కూడకేసి కొడు. అయ్యా 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 ఎందుకు 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 అట్లా? కాదా? గట్లరా? ఏంటి విషయం? ఆడెంత బాధపడి నాకు తెలుసు. ఏం చెప్పిండు? ఏం చెప్పిండు? పర్సనల్ వద్దు ఎందుకు. ఎన్ని అయిపోయింది. వాడు ఒక్కడే కార్లో కూర్చొని ఏడ్చిన రోజులు నేను చూసా. ఎక్కడ స్వామి? కార్లో కూర్చొని ఏడ్చానా? ఇది రాసుకోండి ఆడియన్స్, ఈ 2 చేతులతో ఒక సీక్రెట్. అది ఎందుకు అంటే నా గురించి అంతగానో చెప్పుకొని బాధపడడానికి ఏడవడానికి కారణం ఏంటి? నేను ఆయనకి నాకు ప్రత్యేక అనుబంధం ఉంది. ఈ 2 చేతులకి ఒక కాన్సెప్ట్ ఉంది. ఈ ఇట్లా దోసెట్లు. నేను ఈ సినిమాకి ఇట్లా అన్నా, నాకు ఈ యాంకరింగ్ ఈ సినిమా గురించి చేసి పెట్టాలి అంటే వస్తా అనడానికి కారణం కూడా ఇదే, దోసెట్లు. థ్యాంక్స్ ఏదో బంధం. ఇప్పుడు వీడికి ఏదైనా హెల్ప్ చేయాలి అన్న కూడా కారణం ఇదే, దోషులే. ఈ దోషులు ఎందుకు దోస్తాను ఇంత చేసినోడికి నాకు ఒక క్యారెక్టర్ అందులో. సరే, నెక్స్ట్ సినిమాలో అదిరిపోద్ది క్యారెక్టర్. వద్దురే, ఇగో సినిమా మాటలు చెప్పను. నువ్వు ఇవన్నీ వద్దు. నువ్వు ఎప్పుడు వచ్చినా నేను ఇండస్ట్రీకి ఎప్పుడు నాకన్నా ముందే. మరి ఎందుకు చూసి చెప్పాలంటే నేను పుట్టక ముందే వచ్చాను. నువ్వు ఇంటర్మీడియట్ లో ఉన్నప్పుడు వీడు జబర్దస్త్ కి టీమ్ లీడర్ తెలుసా? అవును, జబర్దస్త్ టీమ్ లీడర్. 2 years ముందే, కబడ్డీ 2 years ముందే అంతే. సరే, నీకు ఎవడేం చేయలేడు. అలా నీకు అర్థమైంది కదా మ్యాటర్, క్లియర్ కదా? అర్థం కాలేదంటే ఇప్పుడు అర్థం కాకపోయినా అర్థమైందని చెప్తే ఇంకేం అడగదు. చూసావా, లా చదువుకున్న బ్రెయిన్ అలా ఉంటుంది. జడ్జిమెంట్ ఇవ్వకపోయినా వట్టే జడ్జిమెంట్ అంటే అయిపోయింది. వెరీ గుడ్. పూర్వపరాలన్నీ పరిశీలించిన మేర ఏంటిది పూర్వపరాలన్నీ పెద్ద పెద్ద మాటలు వస్తున్నాయి స్వామి. వస్తే తప్పలేదు కానీ తప్పు పోతేనే ఇబ్బంది. కేసు యొక్క పూర్వపరాలన్నీ మీరేమంటారు జనరల్ గా దేని గురించి? ఇప్పుడు తన అన్న పదం ఉంది కదా, అపరాలు. అపరాలు కాదు, కాన్ఫిడెన్స్ గా నేను చెప్తున్నా కదరా. నేను ఎవరినైనా మర్డర్ చేసినా, నేను ఎవరైనా మోసం చేసినా, నేను కాన్ఫిడెన్స్ గా ఉండేదంటే నాకు తెలిసిన ఒక లాయర్ ఉంది. ఏ టెన్షన్ లేదు, బెయిల్ వచ్చేస్తాను. ఎప్పటి వరకు? బోన్లోకి వెళ్ళేంత వరకు బెయిల్. బోన్లోకి అలా వెళ్ళి జడ్జి ఈ తప్పు చేసింది మీరేనా, ఇంత వద్దు సార్ నేనే చేశాను, నన్ను జైల్లో వేయండి, ఉరి శిక్ష చేయండి, నా కాన్ఫిడెన్స్ లెవెల్ పెంచుతుంది. చూసావా, అది న్యాయమూర్తి రేపు అసలు న్యాయమూర్తి రాసేంత వరకు టైం ఇస్తుందా? వాడే ఒప్పేసుకుంటాడు. వెరీ నైట్. ఆ మాత్రం ఉండాలి కాన్ఫిడెన్స్. అలా ఉంటేనే లైఫ్లో ఎప్పుడైనా సరే మినిమం ఒక 100 మందికి మనం బెయిల్ ఇస్తున్నాం అనే నమ్మకాన్ని కుదిరించచ్చు. అది చూసావా, హీరోయిన్ చూసే ఆడియో మొన్న ట్రైలర్ ఫంక్షన్ వచ్చే దాంట్లో చూసా. పాప చాలా సైలెంట్గా ఉంది,
నేను ఎలా ఏంటి అని అనుకున్నా కానీ అమ్మో ఉంది, విషయం ఉంది, బ్రహ్మాండంగా ఉంది. ఏంటమ్మా నువ్వు? నువ్వేంటి? హీరోయిన్. వెరీ నైస్, వెరీ గుడ్. బట్ ఈ సినిమా తోటి మీ కెరియర్ చాలా బాగుంటుంది, చాలా బాగుండాలని నా భగవంతుని కోరుకుంటూ నువ్వు చేసే ఈ సినిమా కాకుండా ఇంకా ఏ సినిమాలు చేసినా, ఇంకా చాలా సినిమాలు చేస్తావు కదా ఎలాగో, అన్ని సినిమాలు హిట్ అయ్యి ఏ సినిమాలో కూడా ఇప్పుడు డబ్బులు వస్తేనే సినిమా హిట్ అనే కాన్సెప్ట్ మాత్రం నువ్వు బ్రెయిన్లోంచి తీసేసి, ఓకే స్వామి. ఎందుకంటే డబ్బు వచ్చిన ప్రతి సినిమా హిట్ కాదు, ఎస్, హిట్ అయిన ప్రతి సినిమాకి డబ్బులు రావు. కరెక్ట్ స్వామి. ఓకే, సో నీ సినిమాకి నువ్వు హీరో అనే ఒక కాన్సెప్ట్ నువ్వు పెట్టుకో, నువ్వు రాసిన కథకైనా నువ్వు యాక్ట్ చేసే కెమెరాకైనా, ఎందుకంటే నీ కెమెరాకి నువ్వు నీ షాట్కి నువ్వే హీరో కాబట్టి అలా బాగుండాలని కోరుకుంటూ నీ సినిమా హిట్ అవుతుందని ఆ భగవంతుని ప్రార్థిస్తూ నువ్వు పెట్టిన డబ్బులు కన్ఫామ్గా వస్తే ఏం టెన్షన్ లేదు. నువ్వు మళ్ళీ తను అదంది ఇదంది అని చెప్పి మళ్ళీ మా ఇంటి కిందకు వచ్చి కార్ పార్క్ చేసి అన్న ఒకసారి కిందకి రా అని నువ్వు ఒక్కడివే ఏడుస్తూ అవేమి చేయదు. ఊరుకోవాలా స్వామి నువ్వు ఒకటి. ఏంటి థ్యాంక్ యూ వెరీ మచ్. చంటి గారు నాకు ఎప్పుడు అబద్ధాలు చెప్పలేదు. ఇప్పుడు నేను ఎప్పుడేం చెప్పాను నీకు? వేసాడు, సో ఇది అంటుకుంటూనే ఉంటది. ఒకళ్ళు స్టార్ట్ చేశారు, ఒకళ్ళు మొదలెట్టారు, ఎండ్ నేను ఇస్తున్నా. సో ఈ కార్యక్రమం అంతా ఇలానే ఇప్పుడు కొనసాగుతున్నది. ఆగండి, ఆగేది కాదు. 22వ తారీఖు డెఫినెట్ గా థియేటర్ లో అందరూ ఒక మంచి ఎక్స్పీరియన్స్, ఒక కొత్త సినిమా చూసిన ఫీలింగ్ డెఫినెట్ గా ఉంటుంది. ఎవరు ఏదనుకొని సినిమాకి వచ్చినా నేను అనుకోని మించి ఉంటుంది డెఫినెట్గా రండి. అంతే అంతే. నువ్వు చెప్పు. సో అంటే ఈ మధ్య కాలంలో తెలుగు ఆడియన్స్ ఎవరైనా సరే కంటెంట్ ఉన్నది అంటే ఆ సినిమా థియేటర్ దగ్గరికి వెళ్ళి సినిమాను విజయం చేయడం అనేది ఈ మధ్య కాలంలో చూస్తున్నాము. ఇప్పుడు బతుకుతున్న ఈ కాంక్రీట్ జంగెల్లా ఒక్కసారి మనం ఇక్కడనే ఉండి థియేటర్కి పోతే మనం ఊరు పోయొచ్చిన ఫీలింగ్ వస్తుంది. ఊరంటేనే మీ అందరికీ తెలుసు, మట్టి వాసన, మనుషుల బంధాలు, బంధుత్వాలు, ప్రేమలు, ఆప్యాయతలు. సో అవన్నీ కూడా ఫుల్ మీల్స్ లెక్క ఉండే సినిమా ఇది. తెలంగాణ మట్టి వాసనతో వచ్చిన సినిమా. అందరూ ఖచ్చితంగా పోయి థియేటర్లో చూడండి. మీరు ఏ కాన్ఫిడెంట్తోనైనా పోతారో అంత రెట్టింపు ఫుల్ హ్యాపీతో థియేటర్ నుంచి బయటకు వస్తారు. ఆ హామీ నేను ఇస్తున్నా. థ్యాంక్ యూ సో మచ్. November 22 ప్లీజ్ అందరూ థియేటర్కి పోయి కేసీఆర్ సినిమాని చూడండి. కేశవచంద్ర రామావత్. వాళ్ళు 3 చెప్పారు, 3 చెప్పారు, మీకు అందరికి అర్థమైంది. మీరు దయచేసి థియేటర్లోకి వచ్చి సినిమా చూడండి. అన్నిట్లో గొప్ప విషయం ఏంటంటే తమ్ముడు రాకేష్ బాగా కష్టపడ్డాడు ఈ సినిమాకి. తన కథ తనే రాసుకొని తనే హీరో అవడం అనేది చాలా చిన్న విషయం కాదు. దయచేసి మీ అందరి బ్లెస్సింగ్స్ రాకేష్ మీద ఉండాలి. అలానే సినిమాలో పనిచేసిన ప్రతి ఆర్టిస్ట్ మీద, ప్రతి టెక్నీషియన్ మీద ఉండాలి. కాబట్టి బేసిక్గా అందరికంటే ఎక్కువ హీరోయిన్ మీద ఉండాలని కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ వాచ్ ఆన్ థియేటర్స్ కేసీఆర్ మూవీ. థ్యాంక్ యూ వెరీ మచ్. స్వర్ణముఖిల నీలో ఈ కళా వజ్రవైడూర్యాలంకరణం మణిహారం మహాద్భుతం సంతోషమి ప్రతిక్షణము ఇక శుభప్రదముగా నీవు రాగసిరుల వేడుక సంతోషం ప్రతిక్షణం మానిపల్లి జ్యువెలర్స్.